పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జూలకల్లులో టీడీపీ గూండాలు అరాచకం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త నర్రెడ్డి వెంకటరెడ్డిపై పచ్చ మూకలు దాడి చేశారు. పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా కాపు కాసి కర్రలు ఇనుప రాడ్లతో మూకుమ్మడిగా దాడులు చేశారు టీడీపీ గూండాలు. పచ్చ కాలుకైల దాడిలో వెంకటరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటరెడ్డిని పిడుగురాళ్ల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఉండటానికి వీల్లేదు అంటూ టీడీపీ గూండాలు దాడి చేశారు అని వెంకటరెడ్డి వాపోయారు. తెలుగుదేశానికి చెందిన సామెలు బత్తుల రాజేష్, చల్ల వీరయ్య వారి అనుచరులు దాడి చేసినట్లు బాధితుడు వెంకటరెడ్డి చెప్పారు. పూలలో చెప్పేస్తుంటే టీడీపీ వాళ్ళు ఎగబడి కొట్టారన్న కర్రలతో రాడ్లతో. ఎంతమంది? 6 టీడీపీ మేము వైసీపీ అని మీరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు మమ్మల్ని అది ఇదని మేము ఊళ్ళో ఉన్నాయమన్నా. నేను పూలలో చెప్పేస్తుంటే టీడీపీ వాళ్ళు ఎగబడి కొట్టారన్న కర్రలతో రాడ్లతో. ఎంతమంది? 6 టీడీపీ మేము వైసీపీ అని మీరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు మమ్మల్ని అది ఇదని మేము ఊళ్ళో ఉన్నాయమన్నా. వైఎస్ఆర్సీపీ కార్యకర్త నర్రెడ్డి వెంకటరెడ్డిపై టీడీపీ కార్యకర్తల దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల పైన తెలుగుదేశం గూండాలు దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పిడుగురాళ్ల మండలం జూలకల్లులో అయితే దాదాపు 2 రోజులకు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గాని నాయకులపైన గాని తెలుగుదేశం గూండాలు దాడి చేస్తూనే ఉన్నారు. తాజాగా కొద్దిసేపటి క్రితం నర్రెడ్డి వెంకటరెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తపై అంటే ఆయన పొలం నుంచి వస్తుండగా ఆయన పైన ఒక్కసారిగా మూకుమ్మడిగా దాడి చేశారు. కర్రలు ఇరుపు రాడ్లతో ఆయన తలపైన బాటం జరిగింది. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు మీరు ఎట్లా ఈ గ్రామంలో ఉంటారు, ఖచ్చితంగా మీరంతా గ్రామాలు విడిచి వెళ్లిపోవాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఈ గ్రామంలో ఉండకూడదంటూ ఒక్కసారిగా అతని పైన తెలుగుదేశం నాయకులు సామ్యాలు బొత్తుల రాజేష్, చల్లా వీరయ్యతో పాటు వాళ్ళ అనుచరులు దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో వెంకటరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు అతన్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్లారు. ప్రాథమిక తీవ్రంగా గాయపడ్డ వెంకటరెడ్డికి డాక్టర్లు చికిత్స అందిస్తూ ఉన్నారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అశోక్.